ఫిజికల్ ఎడ్యుకేషన్ హబ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లో ఒక చిన్న అంశం గురించి డిస్కస్ చేద్దామని మేము ముందుకు రావడం అనేది జరిగింది. అందులో భాగంగా మెయిన్ నేషనల్ ఫెస్టివల్స్ అనే టాపిక్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ గ్రీస్ డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. అంటే దీని అర్థం ఏంటండి, గ్రీక్ దేశంలో వ్యాయామ విద్యని ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే 4 కాలాలుగా విభజించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ హోమరిక్ పీరియడ్ అని, అంటే 850 BC కాలాన్ని హోమరిక్ పీరియడ్ అని, అదేవిధంగా 800 to 700 BC మధ్య కాలాన్ని స్పార్టన్ పీరియడ్ అని, అదేవిధంగా 776 నుండి 480 వరకు 480 BC వరకు ఉన్న మధ్య కాలాన్ని ఏమంటారంటే ఎర్లీ ఎథెన్ పీరియడ్ అని, అదేవిధంగా లాస్ట్ వన్ లేటర్ లేదా గోల్డెన్ పీరియడ్, అంటే 480 నుండి 338 BC మధ్య కాలాన్ని లేటర్ పీరియడ్ లేదా గోల్డెన్ పీరియడ్ గా విభజించడం అనేది జరిగింది. ఓకేనా? అది గ్రీస్ యొక్క కాలంలో వ్యాయామ విద్యని ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. అయితే ఒక్కొక్క భాగంలో కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి. సో నేను ప్రధానంగా ఎర్లీ ఎథెన్ పీరియడ్ గురించి మాత్రమే ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటాను కాబట్టి ఈ పీరియడ్ గురించి మాత్రమే మాట్లాడుతాను. ఆ పీరియడ్ లోనే ఏ భాగం గురించి మాట్లాడుతానంటే ఓన్లీ 5th పాయింట్ అయినటువంటి నేషనల్ ఫెస్టివల్స్, అంటే పాన్ హెలనిక్ గేమ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎవ్రీ డిఎస్సిలో దీని నుండి 1 బిట్ అనేది 100% రావడం అనేది జరుగుతుంది. ఓకే, దీనిలో ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా. సో ఆ కన్ఫ్యూజ్ ఉన్న ఏరియాని తొలగించడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కోడింగ్ అనేది మీకు ఫైనల్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే 776 నుండి 480 BC మధ్య కాలంలో ఉన్న కాలాన్ని ఎర్లీ ఎథియన్ పీరియడ్ అని అంటారు. ఈ ఎర్లీ ఎథియన్ పీరియడ్ ని ప్రధానంగా 5 భాగాలుగా విభజించారు. చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ వాజ్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్ ఇన్ ఎథెన్స్. ఈ ఎథెన్స్ కాలాన్ని, ఏ ఎథెన్స్? ఎర్లీ ఎథెన్స్ కాలాన్ని ఎన్ని రకాలుగా విభజించారంటే 5 రకాలుగా విభజించారు. ఓకేనా? ఆ 5ట్లో వచ్చేసరికి హోమ్ పీరియడ్, సెకండ్ వన్ స్టూడెంట్షిప్ పీరియడ్, థర్డ్ వన్ మిలిటరీ పీరియడ్, ఫోర్త్ వన్ సిటిజన్షిప్ పీరియడ్, ఫిఫ్త్ వన్ నేషనల్ ఫెస్టివల్స్. అంటే తెలుగులో ఏంటండి, హోమ్ పీరియడ్ అంటే గృహకాలము, విద్యార్థి దశ, మిలిటరీ సర్వీస్ దశ, నెక్స్ట్ పౌరసత్వ దశ, ఫిఫ్త్ వన్ జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగలో భాగంగా మనం ప్రధానంగా 4 గేమ్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అవేంటంటే ఒలింపిక్స్, పిథియన్, ఇస్తమియన్, నిమియన్. ఈ జాతీయ పండుగలో భాగంగా ఈ 4 ప్రధానమైనటువంటి గేమ్స్ అనేవి గ్రీకుల కాలంలో కండక్ట్ చేసేవారు అనమాట. ఓకేనా? ఓకే, కండక్ట్ చేసేవారు అనమాట. ఓకేనా? వీటన్నిటి కలిపి ఏమంటారంటే పాన్ హెలనిక్ క్రీడలు అని అంటారు. ఏమంటారండి? పాన్ హెలనిక్ క్రీడలు అని అంటారు. ఈ పాన్ హెలనిక్ క్రీడలు ఏంటి, అందులో ఏమేమి జరుగుతాయి, ఏం నిర్వహిస్తారు అని మొత్తం కూడా మనం క్లియర్ గా చూద్దామండి. ఓకేనా? అయితే ఈ పాన్ హెలనిక్ క్రీడలు చూడండి, ఈ నేషనల్ ఫెస్టివల్స్ లో భాగంగా చెప్పాను కదా, ఒలింపిక్ గేమ్స్, పిథియన్, ఇస్తమియన్, నిమియన్ 4 ప్రధాన గేమ్లు నిర్వహించడం జరుగుతుంది. ఇది నేషనల్ ఫెస్టివల్స్ లో భాగంగా. ఈ 4 గేమ్ కలిపి ఏమన్నారు? పాన్ హెలనిక్ క్రీడలు లేదా నేషనల్ అథ్లెటిక్ గేమ్స్ అని అంటారు, లేదా నేషనల్ అథ్లెటిక్ కంటెస్ట్ అని అంటారు, లేదా నేషనల్ గేమ్స్ అని కూడా అంటారు. ఓకేనా? పాన్ హెలనిక్ గేమ్స్ అని కూడా అంటారు. ఓకేనా? జాతీయ పండుగలు. సో తెలుగు, ఇంగ్లీష్ అన్ని కలుపుకుంటే ఇన్ని విధాలుగా దాన్ని పిలవడం అనేది జరుగుతుంది. అయితే గ్రీకుల యొక్క సంస్కృతిని పాన్ హెలనిక్ సంస్కృతిని పిలిచేవారు అనమాట. అందుకే ఆ సంస్కృతిని ఆధారంగా చేసుకొని ఈ 4 గేమ్లు కలిపి పాన్ హెలనిక్ గేమ్స్ అనిగా పిలవడం అనేది జరిగింది. అయితే ఈ పాన్ హెలనిక్ క్రీడలు ఎవరు పాల్గొనేవారంటే గ్రీకు దేశస్తులు మాత్రమే పాల్గొనేవారు. వాళ్ళ కాలంలో మాత్రమే ఈ గేమ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. కాబట్టి గ్రీకు నగరాలు అందరూ కూడా ఈ 4 రకాల పండుగల్లో అందరూ కలిసి పాల్గొనేవారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ 4 పండుగల్లోని ఒక్కొక్క పండుగ గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఓకేనా?
చూడండి. ఇప్పుడు మనకి ఈ ఏరియా ఎందుకు కన్‌ఫ్యూజ్ అన్నానంటే, ఇప్పుడు ఒలింపిక్స్, పిథియన్, ఇస్తామిన్, నిమియాన్ ఈ 4 పాయింట్లు ఉన్నటువంటి పాయింట్లన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. కామన్‌గా ఉండడం వల్ల ఈ ఏరియాలో మనందరం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఆ కన్‌ఫ్యూజ్ తొలగించడం కోసం చేసే ఈ యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. ఓకేనా? ఇది టోటల్ క్లాస్ కాదు. ఈ ఒక్క పార్ట్ చెప్పడం కోసమే నేను జస్ట్ పైన ఇంట్రడక్షన్ అలా టచ్ చేసి మెయిన్ టాపిక్ నేను చెప్పాలనుకున్న మెయిన్ టాపిక్ కి రావటం అనేది జరిగింది. ఓకేనా? అయితే ఈ పవన్ హెలనిక్ క్రీడల్లో ఉన్నటువంటి మొదటి గేమ్ అయినటువంటి ఒలింపిక్ గేమ్స్ ఇది ఒక ఆర్డర్ కాదు. ఆర్డర్ ఏంటి అనేది నేను ఫైనల్ గా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఫస్ట్ ఏంటంటే ఒలింపిక్ గేమ్స్. ఓకేనా? నేషనల్ ఫెస్టివల్స్ లోని గేమ్స్ అనేటువంటి ఫస్ట్ వన్ ఒలింపిక్ గేమ్స్. అయితే ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే, ఈ ఒలింపిక్ గేమ్స్, పిథియన్ గేమ్స్, ఇస్తామిన్ గేమ్స్, నియమన్ గేమ్స్ ఈ 4 గేమ్లు కూడా కామన్ గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు, ఒకవేళ నిర్వహిస్తే ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తారు, లేదా ఏ నగరంలో నిర్వహిస్తారు, లేదా ఏ దేవుని యొక్క గౌరవార్థంతో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారు, అయితే ఈ గేమ్స్ లో గెలిచిన వ్యక్తులకి ఏంటి బహుమతులు ఇస్తారు అనే పాయింట్స్ గురించి మాత్రమే మాట్లాడేది ఈ 4 పాయింట్స్ అన్నమాట. సో ఈ 4 పాయింట్స్ సేమ్ ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ పోవడం కోసం లాస్ట్ ఒక చిన్న కోడ్ ఇస్తాను, అది గుర్తుపెట్టుకోండి. మీకు 100% డిఎస్ లో బిట్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే, పాయింట్కి వెళ్ళిపోదాం. అయితే ఈ నేషనల్ ఫెస్టివల్స్ లోని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒలింపిక్ గేమ్స్. అయితే ఈ పాన్ హెలిక్ క్రీడల్లో ఉన్నటువంటి ఒక గేమ్ అయినటువంటి పాన్ హెలిక్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎవ్రీ 4 years ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? ఒలింపిక్ గేమ్స్ అని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే ఎవ్రీ 4 years ఒకసారి నిర్వహిస్తారు. ఓకే, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ ఏ దేవుని యొక్క గౌరవార్థంపై ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తారంటే గాడ్ జూస్. ఓకేనా? ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఏ దేవుని యొక్క గౌరవార్థంతో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తారంటే గాడ్ జూస్ అని దేవుని యొక్క గౌరవార్థంపై ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారంటే 4 సంవత్సరాలకి ఒకసారి. ఓకే, అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ నిర్వహించేవారండి అంటే ఎలిస్ నగరంలోని ఒలింపియా అనే ప్రాంతంలో ఈ గేమ్స్ అనేవి నిర్వహించారు. చూడండి, ఎలిస్ అనే నగరంలోని ఒలింపియా అనే ప్రాంతంలో ఈ గేమ్స్ అనేవి నిర్వహించారు. అది కూడా స్పెసిఫిక్ ఏ నెలలో నిర్వహించారండి? ఆగస్టు నెలలో పౌర్ణమి టైంలో మాత్రమే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి నిర్వహించేవారు. ఓకేనా? అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారంటే 776 BCలో నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ లోని గేమ్స్ కండక్ట్ చేసి ఉన్నాం. ఆ కండక్ట్ చేసేటప్పుడు ఆ ఒలింపిక్ గేమ్స్ లో ఏ ఈవెంట్స్ ఉన్నాయంటే పెంటాథ్లిన్, థ్రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రథ పందాలు అనే ఈవెంట్స్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్స్ ఎవరు పాల్గొన్నారంటే గ్రీక్ నగర ప్రజలు మాత్రమే పాల్గొనేవారు. ఏది? ఈ 4 క్రీడల్లో పాల్గొనేవారు అప్పుడు. ఓకేనా? అయితే అందులో భాగంగా ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఈవెంట్స్ లో గెలిచిన వ్యక్తులకి బహుమతులను ప్రకటించేవారు. ఆ బహుమతులు అంటే బంగారము, ధనం ఇలాంటివి కాకుండా ఓన్లీ ఆకులతో కూడుకున్నటువంటి కిరీటాలు మాత్రమే బహుమతిగా ఇచ్చి వాళ్ళ పేరు మీద పద్యాలు, నెక్స్ట్ డాన్సులు, చిన్న చిన్న యాక్టివిటీస్ తో ఎంజాయ్ చేసేవారు అనమాట. ఓకేనా? అయితే ఈ గేమ్స్ లో గెలిచిన వ్యక్తులకి ఏ బహుమతి ఇచ్చారంటే ఆలివ్ చెట్లు ఆకులతో కూడుకున్నటువంటి 16 ఆకులు కలిగినటువంటి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చేవారు. ఆ కిరీటాన్ని వాళ్ళు ఎంతో గొప్పగా భావించేవారు అనమాట. ఓకేనా? అది. అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి 776 BCలో స్టార్ట్ అయ్యి చెప్పాను. కానీ అది ఎప్పుడు క్లోజ్ అయిందంటే 976 ADలో క్లోజ్ చేశారు. ఎవరు చేశారంటే రోమన్ చక్రవర్తి అయినటువంటి థియోడిసన్ అనే వ్యక్తి ఈ ఒలింపిక్ గేమ్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు క్లోజ్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, కారణం ఏంటి అనేది మన మెయిన్ టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మరొకసారి ఏం చేస్తాను, ఇంతవరకు ఏం చెప్పుకోవడం. పాన్ హెలనిక్ క్రీడల్లోని ఒక గేమ్ అయినటువంటి ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎవ్రీ 4 years ఒకసారి గాడ్ జూస్ దేవుని యొక్క గౌరవార్థం మీద ఒలింపిక్ గేమ్స్ అనేవి కండక్ట్ చేసేవారు. అది కూడా ఏ ప్రాంతంలో చేసేవారంటే ఎలిస్ నగరంలోని ఒలింపియా అనే ప్రాంతంలో నిర్వహించారు. అది కూడా ఆగస్ట్ నెలలో పౌర్ణమి టైంలో మాత్రమే ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యంటే 776 BCలో స్టార్ట్ అవడం అనేది జరిగింది. ఈ ఒలింపిక్ గేమ్స్ లోని భాగంగా ఏ ఈవెంట్స్ కండక్ట్ చేసేవారంటే పెంటాథ్లిన్, థ్రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రథ పందాలు అనేవి నిర్వహించడం అనేది జరిగింది.
అయితే ఈ ఈవెంట్స్ లో గెలిచిన వ్యక్తులకు బహుమతులు ఏమి ఇచ్చేవారంటే 16 ఆకులతో కూడుకున్నటువంటి కిరీటాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆ ఆకులు ఏ చెట్టు ఆకులు అంటే ఆలివ్ ఆకులు. అయితే మనం ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది 776లో బీసీలో స్టార్ట్ అయ్యింది చెప్పుకోను. కానీ కొన్ని కారణాల చేత 374 ఏడులో దీన్ని రద్దు చేయడం జరిగింది. ఎవరు రద్దు చేశారంటే రోమన్ చక్రవర్తి అయినటువంటి దియోడిసన్ అనేది సన్ అనే చక్రవర్తి క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఈ పాన్ హెలనిక్ క్రీడల్లోని ఒక గేమ్ అనమాట. అందులో పాన్ హెలనిక్ గేమ్ లోని రెండో గేమ్ ఏంటంటే పిథియన్ గేమ్స్. ఓకే అండి, ఏంటండి పిథియన్ గేమ్స్. ఇది కూడా సేమ్ ఇప్పుడు ఒలింపిక్స్ గురించి ఏ పాయింట్లు మాట్లాడామో అవే పాయింట్లు అందరూ కూడా కామన్ గా ఉంటాయి. ఇలాగ కామన్ గా ఉండడం వల్లే ఈ ఏరియాని మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏ ఏ పాయింట్ కి ఏ పాయింట్ సంబంధించింది కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ పోవాలనే ఉద్దేశంతోనే మీకు లాస్ట్ లో కోడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే చూద్దాం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పిథియన్ గేమ్స్ ఏంటి? పిథియన్ గేమ్స్ పాన్ హెలనిక్ క్రీడల్లో ఉన్నటువంటి ఒక 4 గేమ్లు ఉన్నటువంటి ఇది ఒక గేమ్ అనమాట, పిథియన్ గేమ్స్ అనేవి. సో దీని గురించి చూద్దాం. ఈ పిథియన్ గేమ్స్ అనేవి ఇది కూడా ఎవ్రీ 4 years ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ముందు చెప్పుకున్నటువంటి ఒలింపిక్ గేమ్స్ కూడా ఎవ్రీ 4 years కి జరుగుతుంది. అదేవిధంగా పిథియన్ గేమ్స్ కూడా ఎవ్రీ 4 years ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏ దేవుని యొక్క జ్ఞాపకార్థంగా చేస్తారంటే, గౌరవార్థంగా చేస్తారంటే అపోలో దేవుని యొక్క గౌరవార్థంతో ఎవ్రీ 4 years కి పిథియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ముందుగా మనం చెప్పుకొని ఏంటి ఒలింపిక్ గేమ్స్ గురించి చెప్పుకోను. ఈ ఒలింపిక్ గేమ్స్ గురించి ఏం చెప్పాను? ఇది కూడా ఎవ్రీ 4 years ఒకసారి కండక్ట్ చేస్తారు. కానీ గాడ్ జూస్ దేవుని యొక్క గౌరవార్థంతో నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పాను, అవునా. అది పిథియన్ అయితే ఎవ్రీ 4 years ఒకసారి అపోలో దేవుని యొక్క గౌరవార్థంతో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఏ ప్రాంతంలో జరుగుతుందంటే డెల్ఫీ అనే నగరంలో జరుగుతుంది. అదే ఒలింపిక్స్ అయితే ఎక్కడ జరుగుతుందని చెప్పాను? చెప్పండి, ఎక్కడ చెప్పాను? ఒలింపిక్ గేమ్స్ అనేది ఎలిస్ నగరంలోని ఒలింపియా అనే ప్రాంతంలో నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ అనేవి కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు. అదేవిధంగా పిథియన్ గేమ్స్ లో కూడా కొన్ని ఈవెంట్స్ అనేవి ఉండేవి. అదేంటి ఈవెంట్స్? సంగీతం, అథ్లెటిక్స్, మ్యూజిక్ పోటీలు నిర్వహించేవారు. ఓకేనా. ఇవి మాత్రమే పిథియన్ గేమ్స్ లో ఈవెంట్స్ గా కండక్ట్ చేసేవారు. ఇందులో గెలిచిన వ్యక్తులకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కూడా బహుమతులు ఇచ్చేవారు. అవి ఏ బహుమతులు అంటే ఆకులతో కూడుకున్నటువంటి కిరీటాలే. దేని యొక్క ఆకులు అంటే బైలీవ్స్ తో సంబంధించినటువంటి ఆకులతో కూడినటువంటి కిరీటాన్ని వాళ్ళకి బహుమతిగా ఇచ్చేవారు అనమాట. ఓకేనా. అది పిథియన్ గేమ్స్ యొక్క హిస్టరీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ పాన్ హెలనిక్ క్రీడల్లో నా మూడవది ఏంటంటే నిమియన్ గేమ్స్. ఏంటండి? నిమియన్ గేమ్స్. ఈ గేమ్స్ కూడా గాడ్ జూస్ అనే దేవుని యొక్క గౌరవార్థంతో నిర్వహించేవారు. ఇదేంటి? ఎవ్రీ 2 years ఒకసారి నిర్వహించారు. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. గాడ్ జూస్ యొక్క దేవుని గౌరవార్థం నిర్వహించేవి ఏంటంటే ఫస్ట్ వన్ ఒలింపిక్స్. ఇది కూడా జూస్ దేవుని పేరు మీదుగా జూస్ దేవుని యొక్క గౌరవార్థంతోనే ఈ గేమ్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఓకేనా. క్లియర్ అండి. సో నిమియన్ గేమ్స్ అనేవి ఎవ్రీ 2 years ఒకసారి గాడ్ జూస్ దేవుని యొక్క గౌరవార్థంతో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఏ ప్రాంతాల్లో జరిగాయి అంటే ఆర్గోలీస్. ఏంటండి? ఆర్గోలీస్ అనే ప్రాంతంలో ఈ నిమియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం నిమియన్ ఒలింపిక్స్ గురించి మాట్లాడుకున్నాం, పిథియన్ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం, అందులోని ఈవెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే విధంగా నిమియన్ గేమ్స్ లో కూడా కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అవి ఏంటంటే పెంటాథ్లిన్, థ్రోయింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రథపందాలు అనే ఈవెంట్స్ నిర్వహించేవారు. అందులోన నిమియన్ గేమ్స్ లోన. ఓకేనా. ఓకే. అయితే ఈ ఈవెంట్స్ లో గెలిచిన వ్యక్తికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ముందు ఏటి ఇచ్చారు బహుమతి, ఇక్కడ కూడా సేమ్ బహుమతి ఇచ్చారు. అది కూడా ఆకులతో కూడినటువంటి బహుమతులు మాత్రమే ఇచ్చేవారు. ఓకే. ఇక్కడ దేని యొక్క ఆకులు ఇచ్చేవారండి? తాజా పార్సీ లీవ్స్ అంటే తాజా పార్సీ లీవ్స్ ని తో కూడినటువంటి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చేవారు. దేంట్లో? నిమియన్ గేమ్స్ లోన. ఓకేనా. క్లియర్. ఓకే. నెక్స్ట్ ఇస్తామియన్ గేమ్స్. సో పాన్ హెలనిక్ క్రీడలలో 4వ గేమ్ ఏంటంటే ఇస్తామియన్ గేమ్స్. ఈ 4 గేమ్స్ కలిపి పాన్ హెలనిక్ క్రీడలని అంటారు, లేదా అథ్లెటిక్ గేమ్స్ అని అంటారు. అయితే ఈ ఇస్తామియన్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ గేమ్స్ అనేవి పొసిడాన్ అనే దేవుని యొక్క గౌరవార్థంతో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేశారంటే ఎవ్రీ 2 years ఒకసారి ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. అయితే ఏ ప్రాంతంలో కండక్ట్ చేశారంటే కోరింత్ అనే ప్రాంతంలో ఈ ఇస్తామియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇస్తామియన్
ఓకేనా గేమ్స్. ఓకేనా ఇస్తామిన్ గేమ్స్ అనేవి ఎవ్రీ 2 years ఒకసారి పొసిడాన్ అనే దేవుని యొక్క గౌరవార్థంతో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేసేవారు. అది ఏ ప్రాంతాలు అంటే కోరింత అనే ప్రాంతంలో నిర్వహించేవారు. అయితే ఇందులో కూడా ఈ ఇస్తామియన్ గేమ్లోని భాగంగా కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అవి ఏంటంటే పెంటాథ్లిన్, రెజ్లింగ్, రథపంద్యాలు, థ్రోయింగ్ ఇలాంటి మొదలైన పోటీలు నిర్వహించడం జరిగింది. యాజ్ టీజ్ గా ముందు చెప్పుకున్న విధంగా ఇక్కడ కూడా ఈ గేమ్స్ లో గెలిచిన వ్యక్తులకి బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏ బహుమతులు ఇచ్చారంటే డ్రై పార్సీ లీవ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, బహుమతి ఏమి ఇచ్చారంటే డ్రై పార్సీ లీవ్ తో కూడుకున్నటువంటి కిరీటాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. అర్థమైందండి. ఇప్పుడు ఈ 4 గేమ్లో కూడా అంటే పాన్హేళ్ల క్రీడల్లో సంబంధించిన ఈ 4 గేమ్లో కూడా గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు బంగారాలు, వజ్ర వైడూర్యాలు ఏమి ఇవ్వలేదండి. ఆకులతో కూడుకున్నటువంటి కిరీటాన్ని మాత్రమే ఇచ్చారు. దాన్ని అప్పుడు వాళ్ళు ఎంతో గొప్పగా భావించేవారు. ఆ గెలిచిన తర్వాత కిరీటం పెట్టిన అతని పేరు మీద పద్యాలు పాడటం, డాన్సులు చేయటం, మందు తాగి ఎంజాయ్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేసేవారు అనమాట. అది ఒక ఆ కిరీటం వాళ్ళకి ఒక పెద్ద గౌరవంగా భావించేవారు. ఓకేనా. అయితే ఇప్పుడు వరకు జరిగిన పాయింట్స్ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఏమొచ్చిందో చూద్దాం. సో పాన్హేళ్ల క్రీడల్లో 4 గేమ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒలింపిక్స్, పిథియన్, ఇస్తామిన్, నిమియన్. ఈ 4 గేమ్లు కూడా కామన్ పాయింట్లు ఏమున్నాయండి? ఎవ్రీ ఎన్ని ఇయర్స్ కోసం జరుగుతుంది, ఏ దేవుని యొక్క గౌరవార్థంతో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారు, అయితే ఈ గేమ్స్ లో ఏ ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్స్ గెలిచిన వ్యక్తులకి ఏ బహుమతి ఇచ్చేవారు, ఏ ప్రాంతాల్లో జరిగాయి, ఇవే కదండి కామన్ పాయింట్స్. సో ఈ కామన్ పాయింట్స్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీనికోసం ఒక చిన్న కోడింగ్ ఇచ్చానండి. అయితే ఇదండి. ఏంటి అంటే కోడ్ ఓపెన్ గ్యాప్ జీ 4422 16BD పి. దీన్ని పికి బదులుగా ఎఫ్ అని చదువుకుందాం అండి. అంటే ప్రొనౌన్సియేషన్ కోసం ఎఫ్ అని చదువుకుందాం. ఓకేనా. ప్రెస్. ఓకేనా. ఒక్క నిమిషం. ఓకే, ఇస్తామియన్. ఓకేనా. అయితే చూడండి. అయితే ఇక్కడ ఓపెన్ అంటే ఏంటంటే ఇవి మన పాన్హేళ్ల గేమ్స్ అండి. ఓ ఫర్ ఒలింపిక్స్, పి ఫర్ పిథియన్, ఈ ఫర్ ఇస్తామియన్, ఎన్ ఫర్ నిమియన్. సో సింపుల్ కోడ్ ఏంటి పెట్టాను? ఓపెన్. ఓపెన్ అంటే మనకు తెలుసు కదా, ఓపెన్ చేయటం. ఓపెన్. ఓకేనా. అయితే ఇవన్నీ ఏంటంటే గేమ్స్. ఇవన్నీ గ్యాప్ జీ. గ్యాప్ ఇవ్వండి గురువు గారు. జీ అంటే రెస్పెక్ట్ గారు. ఓపెన్ చేసేటప్పుడు గ్యాప్ ఇవ్వండి జీ అని గుర్తుపెట్టుకోండి. ఓపెన్ గ్యాప్ జీ. ఓపెన్ చేసేటప్పుడు గ్యాప్ ఇచ్చి తీయండి. జీ అంటే గౌరవార్థం అంటే అంటారు హిందీలో అంటారు క్యాచ్ జీ అనేసి. అలాగా ఓపెన్ గ్యాప్ జీ అని గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాప్ జీలో జీ అంటే గాడ్ జ్యూస్. అంటే ఒలింపిక్ గేమ్స్ ఏమని ఏ దేవుని పేరు మీద జరిగాయి అంటే గాడ్ జ్యూస్ దేవుని పేరు మీద జరిగాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పీ కింద ఏ ఉంది అంటే నెక్స్ట్ ఏంటి? పిథియన్ గేమ్స్. ఈ పిథియన్ గేమ్స్ అని ఏ దేవుని యొక్క గౌరవార్థంతో జరిగాయంటే అపోలో దేవుని యొక్క గౌరవార్థంతో ఈ పిథియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు రావాలి. ఏ ఫర్ అపోలో దేవుడు అని అర్థం. నెక్స్ట్ ఇస్తామియన్. ఇస్తామియన్ గేమ్స్ అనేది ఏ దేవుని యొక్క గౌరవార్థం జరిగిందంటే పి ఫర్ పొసిడాన్. పొసిడాన్ అనే యొక్క దేవుని యొక్క గౌరవార్థంతో ఇస్తామియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేసేవారు. అదే నిమియన్ గేమ్స్ అయితే గాడ్ జ్యూస్. ఓకేనండి. ఓపెన్ అంటే ఒలింపిక్స్, పిథియన్, ఇస్తామియన్, నిమియన్. ఇవి గాడ్స్. గాడ్ జ్యూస్, అపోలో, పొసిడాన్, జ్యూస్ దేవుని పేరు మీద కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎన్ని ఇయర్స్ కోసం జరిగేవంటే ఒలింపిక్స్ అని 4 years కోసం జరిగేది. పిథియన్ గేమ్స్ every 4 years కోసం జరిగేది. ఇస్తామియన్ every 2 years కోసం జరిగేది. నిమియన్ అనేది every 2 years ఒకసారి జరిగింది. ఓకేనా. అయితే ఇందులో బహుమతి ఇచ్చామని చెప్పాను కదా, అదేంటంటే 16 బీడీలు పి అని గుర్తుపెట్టుకోండి. 16 బీడీలు పి అంటే 16 అంటే 16 ఆలివ్ ఆకులు ఇచ్చేవారు బహుమతిగా. ఇక్కడ బి అంటే బై లీవ్స్, డి అంటే డ్రై లీవ్స్, పి అంటే ఫ్రెష్ లీవ్స్. అంతేనా. పి అంటే పార్సీ లీవ్స్. ఓకేనా. అదేంటి కోడ్. సో సింపుల్
పి. ఓకేనా? ఈ చిన్న కోడ్ గుర్తు పెట్టుకుంటే మీకు బిట్ పోయే ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనండి? థ్యాంక్ యూ. సో